వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వికసిత పుష్పాల్లో కలుసుకోబోతున్న మన మాస్టర్ శేషరత్నం గారు. శేషరత్నం గారు గత 30 సంవత్సరాల క్రితం నుంచే ధ్యానంలో ఉండి ఎన్నో సాధనలు చేసి 2010లో పిఎస్ఎస్ఎంలోకి వచ్చినప్పటి నుంచి సేవ అన్నది వారికి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పిఎస్ఎస్ఎం కోసం విస్తారంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ద పిఎంసి ట్రస్ట్కి ఒక ట్రస్టీగా ఉంటూ వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏది చెప్పారు అంటే అది అయిపోతుంది. ఎంతో మందికి స్ఫూర్తిని నింపి ప్రయాణాలప్పుడు మరీ ముఖ్యంగా ట్రైన్లో టీసీలకు కానివ్వండి, వారిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ సాధన అన్నది ఎంత ఇంపార్టెంటో అలా చెప్పగానే వారు ఎక్కడి చెప్తే అక్కడికి రావటం. వారు కర్నూలు పిరమిడ్ కానివ్వండి, జేతవనం కానివ్వండి, అలా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా మనం తీసుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. నమస్తే తల్లి. అమ్మ ఫోన్ ఇలా పెట్టుకోండి, ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. చూడమ్మా, ఫోన్ ఇలా పెట్టుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు మీ జ్ఞానాన్ని మా కోసం విస్తారంగా వివరించవలసిందిగా ప్రార్థన. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. మనకి మన పిఎంసిలో ఉండే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము. పిఎస్ఎస్ఎంలో ఉండ అయితే ఇప్పుడు మనం ఏమి చెప్తాము అంటే, ఫస్ట్ మనకి సృష్టిలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకర్ ఎలా ఉన్నారో మనకి ధ్యానానికి పునాదులు మెయిన్ బుద్ధ భగవానుడు, సదానంద యోగి గారు, మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనందరం కూడా ఈ గొప్ప సృష్టి స్థాపించారు ఆయన. దానిలో మనం ఉన్నందుకు మనం ఎంతెంతో అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను. అలాగే పట్టుకొని ఉంచారా, ఇలా ఊగుతూ ఉంది? అవును, పట్టుకునే ఉంచాను. దేనికైనా స్టాండ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి, అలా గంట సేపు చెప్పటం కష్టం అయిపోతుంది కదా. స్టాండ్ ఇస్తావా? ఏదైనా హైట్ మీద పెట్టేసుకున్నారనుకోండి, ఇలా పెట్టేసి ఉంచితే మీకు చక్కగా ఉంటుంది. మనకి ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయటం అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, హైట్ అంతా పెట్టుకోవటం, ఇలా అడ్డంగా పెట్టుకుంటే నేను కనిపించినట్టు బాగా కనిపిస్తారు. ఇదన్నమాట. కొంచెం ఇలా ఎత్తుగా పెట్టేసుకోండి, మీ కళ్ళ ఎదురుగా ఉంటే సరే. ఎలా ఉందమ్మా? ఇప్పుడు థ్యాంక్ యూ. అలా మనం ముగ్గురు త్రిమూర్తులతో కలిసి ఇంత గొప్ప ప్రపంచం 850 కోట్ల మంది ఉంటే మనమే ఇక్కడికి వచ్చామంటే మనం ఎంత అదృష్టవంతులమో మనం తరము కాదనమాట. అంత గొప్ప అదృష్టవంతులం అని నేను భావిస్తున్నాను. అసలు మన పత్రిజీ అని మామూలు సాధారణ వ్యక్తిలాగా మనం చూసుకున్నాం ఇప్పుడు దాకా. మనలో కలిసి ఒక తండ్రిలాగా, కొడుకులాగా, ఎవరి ఊహను బట్టి వాళ్ళు. కానీ ఆయన శ్రీకృష్ణ భగవానుడని నేను భావిస్తాను. ఆయనలో 16 కళలు ఉన్నాయి. ఆయనలో విశేష గుణాలు చెప్పమన్నారు మన బర్త్డే శుభాకాంక్షల రోజు. కానీ ఆయనలో లేని అవగుణం లేదు. ఆయనలో అన్ని విశేష గుణాలే. ఇంకేం చెప్పుకుంటాము? 16 కళ సంపూర్ణుడు ఆయన. అట్లాంటి గొప్ప ఆయనతో మనం పరిచయం చేయటం, ఆయనతో తిరగటము, ఆయనతో తినటము, ఆయన దగ్గర మనం ఎన్నో నేర్చుకున్నాం. అసలు అంటే ఇంత ముందు కూడా జీవించాం, కానీ ఆయన దగ్గరికి వచ్చి మనం చాలా గొప్ప గుణాలని మనం కూడా నేర్చుకున్నాం. మనం ఒక పనికిరాని ఒక రాయి లాగా ఉండాలని ఒక శిల్పం లాగా మలిచి ఆయన మనకి ఒక దేవతా స్వరూపాన్ని తీసుకొచ్చారు అని నేను భావిస్తున్నానమ్మా. అట్లాగే అందరికీ కూడా అదే అని అందరం కూడా అలా వచ్చినాడని. మనం చిన్న పెద్ద ఏమీ లేదు. ఎందుకు అంటే నిజంగా ఈ పిఎంసి డిజిటల్ టీవీ అనేది ఈ అనిత ద్వారా మనం ఇలా చూస్తున్నాము అంటే, అనిత మామూలు కాదు. ఆమె చాలా వయసులో చిన్న కానీ చాలా పెద్ద సీనియర్ సోల్ ఆమె. ఆమెకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాము. అలాగే మన అందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కూడా మనందరం ఎన్నో వేల కృతజ్ఞతలు తెలుపుకున్నాము. నాకు క్వశ్చన్స్ వద్దు, నేను చెప్పింది వినాలనుకుంటున్నాను.
అదేమ్మా. ఏంటి అంటే ఆయన గురించే నేను చెప్పదలుచుకున్నాను. నేను ఈ జ్ఞానంలోకి ఎలా వచ్చాను అంటే నేను 90లో బ్రహ్మకుమారీస్‌గా వచ్చాను. నాకు ఫస్ట్‌లో ఆదిలో చిన్నప్పుడు నాకేమీ భక్తి అది కూడా చాలా తక్కువ. తర్వాత భక్తి నేర్చుకున్నాను. ఆ భక్తి ద్వారా వచ్చింది. భక్తి అయిపోతేనే మనం జ్ఞానంలోకి వస్తామని నేను అనుకుంటాను. అలా బ్రహ్మకుమారీస్‌లోకి 90లో వచ్చాను. 30 ఇయర్స్ అయింది. అయితే 10లో నాకు బ్రహ్మ ఈ జ్ఞానం ఎలా పరిచయం అయిందంటే ధ్యాన తరంగం అనే ఒక బుక్కు వీర జగదీశ్వరి మేడం ఇచ్చారనమాట మా వారికి. ఇస్తే అది చదివి ఇది బ్రహ్మకుమారిస్‌ది ఒకటే అనుకున్నాను నేను. అంటే నాకు అంత అవగాహన లేదప్పుడు. కానీ మేము కొత్తపేట వచ్చాక ఆ ధ్యానం పక్కన విజయశ్రీ కాలనీలో పద్మా మేడం ధ్యానం గురించి బోర్డు పెడుతూ ఓహో ఇదే నేను చదివింది. నేను సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బ్రహ్మకుమారిస్‌లో మొత్తం సర్వీస్‌కే నేను కేటాయించేదాన్ని. ఇక్కడికి వచ్చి ఏం సర్వీస్ చేయాలి? చాలా బాగుంది. ప్యూరిటీ అనేది ఏమి లేదు. ఇక్కడ నిబంధనలు ఏమీ లేవు. నియమాలు లేవు. హాయిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫ్రీగా వదిలేశారు ఆయన. ఇది చాలా బాగుంది. ఇది అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో మా అపార్ట్మెంట్ లోనే విజయపురి కాలనీలో క్లాసులు పెట్టాను. ఫస్ట్ ఒక 3 డేస్ అని మొదలుపెట్టి 11 డేస్ క్లాస్ పెట్టాను. అలా జరిగిందనమాట. అలా అక్కడ చాలా బాగా జరిగింది విజయపురి కాలనీలో పద్మ ద్వారాను. తర్వాత 11లో మాధవి పరిచయం అయింది. ధ్యాన జగత్ మాధవి మేడము. అట్లా మేము కూడా 14లో అక్కడ ఒక ధ్యాన కేంద్రం పెట్టడం జరిగింది. విజయపురి ధ్యాన కేంద్రము. అట్లా సారుని అప్పుడప్పుడు కలవటము దిల్సుఖ్ నగర్‌లో అలా చేసేవాళ్ళం. ఎళ్లి బుక్ ప్యాకింగ్ రోజో ఎప్పుడో చాలా తక్కువ. కానీ ఇక్కడికి మనకి 17లో ఇక్కడికి వచ్చిందనమాట. ధ్యాన జగత్ ఆఫీసు విజయపురి కాలనీ మాధవి మేడం వాళ్ళ ఇంటి దగ్గర. వచ్చిన దగ్గర నుంచి సార్‌ని మామూలుగా మేము ఆయనతో ఎంజాయ్ చేయలే. ఎందుకు అంటే దగ్గరుండేవాళ్ళు. ఎటెళ్ళొచ్చినా మాధవి ధ్యాన జగత్‌కొచ్చేవాళ్ళు. బుక్ కరెక్షన్‌కొచ్చేవాళ్ళు. అట్లా ఒక నాకు నాకనిపించేది ఈయన నా కొడుకులాగా, నేను ఆయన తల్లిలాగా అనిపించి భావించేదాన్ని. అట్లా ఇంట్లో మనిషిలాగానే మాట్లాడేవారు సారు. ఎటోళ్ళొచ్చిన పేరు పిలవటం సార్ అనేవాళ్ళం గానీ, భావన అయితే నాకు అదే ఉండేది. తండ్రి భావన. అలా ఎటోళ్ళొచ్చినా గానీ అక్కడికొచ్చి మేడం ఏంటి సంగతులు అనేవాళ్ళు ముందు. అంటే పలానా రోజు పలానా క్లాస్ అయింది, ర్యాలీ అయింది సార్ అనంగానే, ఇంకేంటి సంగతులు చెప్పమనేవాళ్ళు. అట్లా ఆయనతో అలా పరిచయం మాకు నిజంగా అమరేంద్ర సారు, మాధవి మేడం వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టటము, అది నా కోసమే కట్టారేమో అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఎందుకంటే ఆయనతో అంత కలిసి ఉండే భాగ్యం మాకు దొరికిందంటే నిజంగా అది మేము ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. ప్రతిదీ కూడా మధుర స్మృతుల్లాగా ఈ రోజుకి నాకు ప్రతిసారి ఏం మాట్లాడారో అన్నీ గుర్తొస్తాయి. అన్ని ఇంటి విషయాలన్నీ మర్చిపోతాయి. కానీ ఆయన విషయంలో మాత్రం ప్రతిదీ నాకు ఆ మధుర స్మృతులనమాట. ఈ రోజుకి కూడా ప్రతిదీ ఏది జరిగినా సార్‌ది అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. అదే అనుకుంటున్నాననమాట. ఓహో! అందరూ మధుర స్మృతులంటారు. అయి కాదు. బయట ప్రపంచంతో కాదు. ఆయనతో ఉండే మధుర స్మృతులు వేరు అని నేను అయి ఒక తీపి గుర్తులనమాట. అట్లా ఉండేవాళ్ళం. సారు ప్రతిసారి వచ్చినప్పుడు కరెక్షన్ చేసేవారు. మాతో మాట్లాడేవారు. వచ్చినాళ్ళతో మాట్లాడేవాళ్ళు. టీవీలో క్రికెట్ చూసేవారు. ఇట్లా అన్నీ కూడా ఎవ్వరికి కరెక్ట్ సమాధానం ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంత గొప్ప గురువుని మనం జగద్గురువుని మన దగ్గర చూసాము అంటే, ఈ ప్రపంచంలో దీనికంటే భాగ్యం మనకి ఏమీ దొరకదు అనిపిస్తది నాకు. అట్లా ఉంది. అందరూ కూడా అలాగే భావిస్తారని నేను అనుకుంటున్నాను. భావించాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే, మనం చూసి వదిలేయటం కాదు. మనకి ఆయన చెప్పింది ప్రతి విషయము ఆచరించాలి. ఈ సొసైటీలో ఆయన పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేశారు. కానీ ఆయన ఇచ్చారని ఫ్రీడమ్ మనం ఆయన చెప్పిన మంచి పనులే చేయాలి. మంచినే ఆచరించాలి అనేది నా నా యొక్క కోరికమ్మ. అలా ఇంకా పత్రి సార్‌తో నాకు ఎన్ని అనుభవాలో ఉన్నాయి. ఒకటి కాదు. మామూలు అనుభవాలు కూడా కాదు. అమ్మ ఎక్కడ నుంచున్నా నాకు 19 ఆయన డిసెంబర్ 5వ తేదీ అమెరికా వెళ్తున్నారు. మేడం మా బంధువులొచ్చారు. తిరుపతి నుంచి వస్తున్నారు. ఆళ్ళు కూడా అమెరికా ఎళ్తున్నారు. వస్తున్నారు భోజనం పెడతారా అని అడిగారు. మేము బంధువులం గాదా సార్ అన్నా. అంటే అవునా! అని ఒక్కసారి నవ్వుకుంటా అని మీరు కూర్చోండి మేడం. మీరు ఇక పని చేయొద్దు. రెస్ట్ తీసుకోండి అన్నారు. అలా నన్ను
లాస్ట్ వరకు కూడా రెస్ట్ తీసుకోవటం విషయంలోనే కాదు, పనిలోనే కాదు, కింద కాళ్ళ దగ్గర కూర్చోబోతే కూడా లేచి సోఫా చూపించి కూర్చోమనేవాడు. అది ఏంటి, అది తల్లికి ఉండే ప్రేమేగా అనిపిస్తుంది అనమాట నాకు. ఒక కొడుకు తల్లికి, ఏ తల్లికి కూడా అలా నిజంగా ప్రపంచంలో కూడా ఇవ్వలేదేమో, అలాంటి ఇది నాకు ఇచ్చారు పత్రి సారు. ఇంకా ఏముంది, అందరికీ అదే అనుభవం ఎంతో కొంత ఉంటుంది, నేను చెప్పటం కాదు, మీకు ఇంకా అంతకంటే ఎక్కువే ఉండి ఉండొచ్చు. కానీ నాకు అలాంటి సంతోషం నేను ఒక 10 కోట్లు తెచ్చి అక్కడ పెట్టినా కూడా దానికంటే కూడా దీంతోనే ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. ఆనందం అనేది ఆత్మతో కానీ శరీరంతోనూ, మనకు పొందిన డబ్బుతోనూ ఒక ఇల్లు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం అంటే ఆ కాసేపు సంతోషం. కానీ ఆనందం అనేది ఆత్మతో వచ్చేది, అది తరగనుంది, తీరంది. అట్లాంటి ఆనందాన్ని నేను పొందాను. మాకు ఎన్నో సమస్యలు, కానీ నాకు అలా అనిపించదు అనమాట. అవేమీ గుర్తురావు అసలు. కొంచెం కూడా అబ్బా నాకంటే ఆనందంగా ఇంకెవరూ లేరు అనిపిస్తుంది. అట్లాంటిది నాకు ఉంటున్నాం. కనిపించట్లేదు. కొంచెం కొంచెం ఇట్లా పెట్టుకోండి అమ్మా, లేకపోతే మీది ఇంతవరకే కనిపిస్తుంది అనమాట. కొంచెం మరి ఎంత హైట్ ఉందా? ఏది? కొంచెం హైట్ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకో కొంచెం కొంచెం ఎందుకో మరి పైకే పెడుతున్నాను, అయినా మొత్తం ఇట్లా ఇప్పుడు మాట్లాడేసేయండి. నా దగ్గరకు ఫోన్ ఉంది సైజ్ ఫోను, కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది. ఇంక ఇప్పుడు కంటిన్యూ చేయండి. ముందే సెట్ చేసుకోవాల్సింది. సారీ అందరికి అనుకున్నాను, పర్వాలేదు. అయినందుకు. అలా పత్రిజీతో నా ప్రయాణం అనేది చాలా 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 అసలు చెప్పలేనంత, నేను నోటితో చెప్పలేనంత ఆనందంతో నేను జీవిస్తున్నాను అనమాట. అది ఆయనలో ఉండే గొప్ప గుణం ఏంటి అంటే, నేను ప్రతి వాళ్ళని చిన్న పెద్ద, ఒక మినిస్టర్ అవనివ్వండి, ఒక వాచ్మెన్ అవ్వండి, అసలు గేట్ దగ్గర ఒక వ్యక్తిని నేను ఫస్ట్ 2011లో పిరమిడ్ కట్టేటప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఆయనలో నచ్చిన గుణం ఏంటి అంటే, ఆ గురక గొంగళి కప్పుకుని గేట్ దగ్గర అతను వస్తుంటే ఈయన ఏం చేశారు, ఆయన్ని భుజాన్ని చేయేసి వస్తున్నారు. మనం గురువు అంటే గబగ పరిగెత్తుతాం కదా ఏంటో, అలా ఈయన నేను పరిగెత్తుతున్నాను అనమాట. పరిగెత్తంటే ఆ స్మెల్ భరించలేని చెడ్డ స్మెల్ వస్తుంది ఆయన దగ్గర. ఆయన గొంగళి అయినా కూడా ఆయన భుజం మీద చేయేసి వెళ్తున్నారు అంటే, అబ్బాయి ఈయన దగ్గర ఎలా ఉంది, ఎంత గొప్ప అనిపించి నాకు చాలా అది నచ్చింది ఫస్ట్ ఆ రోజు. అది నచ్చే కొంచెం అట్రాక్ట్ అవటం జరిగిందమ్మా ఆ రోజు సార్తో. అలా నా ప్రయాణం చాలా గొప్పగా ఉంది. అలాగే అందరి ప్రయాణం కూడా అంతకంటే నాకంటే కూడా గొప్పగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ ధ్యానం వల్ల మహాశక్తి మీరు గుర్తించారు, శ్రీకృష్ణుల వారి లాగా ఆయన్ని చూశారు, ఇంకా అలా చూస్తూ ఉన్నారు. అవునమ్మా, కరెక్ట్ నువ్వు చెప్పింది. ఇక ఎంతకంటే మనకు కావాల్సింది ఏముందో చెప్పు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అది కదల్చకుండా ఉంటే బాగుంటదమ్మా. ఇక్కడ ఈ తల కొంచెమే కనిపిస్తుంది, ఇప్పుడు నేను ఇంత కనిపిస్తున్నాను కదా, ఇంత కనిపిస్తే బాగుంటుంది అనమాట. ఎందుకో మరి కనిపించట్లేదు. ఇలా ఉంచేసుకోండి, మీరు పట్టుకోవద్దు ఫోన్, అలా పెట్టేసేయండి. ఫోన్ పెట్టడానికి ఏం స్టాండ్? ఆ షెల్ఫ్ లో పెట్టేసుకొని రివర్స్ లో మీరు చైర్ లో అలా అయినా పెట్టుకోండి. ఇలా హైట్ లో కూర్చోవాలి, హైట్ కూర్చోండి. ఫోన్ హైట్ లో పెట్టుకోవాలి, మనం హైట్ తక్కువలో కూర్చోవాలి. సారీ మాస్టర్స్, నేను కొంచెం ముందు చూసుకోవాల్సింది. అవునమ్మా. సరే, మనం వ్యక్తిని కాదు చూసేది. అవునవును. ఇలా కంటిన్యూ చేయండి అమ్మా. ఇలా కంటిన్యూ చేస్తాను. అయితే అంటే ఆయన ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఒక చర్మ సౌందర్యం, ముఖ సౌందర్యం చూడాల, ఆత్మ సౌందర్యం చూశారు అనుకుంటా. ఎందుకంటే ఎంతో మంది వచ్చేవాళ్ళు ధ్యాన జగత్కి, సాధారణంగా 30-40 మంది వచ్చేవాళ్ళు. అసలు ఎవరిని కూడా పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఆయన పలకరించడంలో కానీ, భోజనం పెట్టడం కానీ,
వడ్డించటం గాని బాగుందమ్మా. అక్కడే కొంచెం పైకి పెట్టేసేసుకుంటే సరిపోతుందిలేండి. ఇంకా పైకంటే అసలు పైన చాలా ఎత్తు. అలా కాదు, ఇలా పెట్టుకున్నాం అనుకోండి మన కళ్ళెదురుగా సరిపోతుంది. ఇట్లా చూడొద్దు మీరు, ఫోన్ ఇలానే ఉంచి మీ కళ్ళ ఎత్తుకి. అట్టి బాగుందమ్మా. ఒక సెకండ్ అమ్మా. మాస్టర్స్, మనకి జ్ఞానం వచ్చే ముందు కొంచెం ఈరోజు చిన్న బ్రేక్ వస్తుంది అంతే. మన సహనానికి పరీక్ష, సహనమే ప్రగతి, అనుభవ జ్ఞానంలోకి వచ్చేస్తున్నాం మనం. ఎంత గొప్పగా చెప్పావమ్మా, కరెక్ట్. అయినా మనకి ఇది కాదు, మనం ఏంటి అంటే జ్ఞానాన్ని విందాము, మనం కనిపించాలి నేను అనేది కాదు. మీకోసం కాదు, మా కోసం కనిపించాలి. ఇప్పుడు ఈ వీడియో చూడరు కానీ తర్వాత చాలా మంది చూస్తారు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో, జూమ్ లో కొంతమంది ఉన్నారు. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అంతే. ఇప్పుడు ఓకేనమ్మా, ఇలా పెట్టేసుకోండి, ఇలా ఉంచేసేయండి చాలు. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ కంటిన్యూ. అది సార్తో ప్రయాణం అనేది నేను చాలా చాలా అందరికంటే ఎక్కువ నేను సార్తో ఒకరోజు అన్నాను, 30 years నుంచి మీతో పొందిన పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అన్నాను. అవునా, ఏంటది చెప్పు అన్నారు ఒకరోజు. చెప్పమంటే అది చెప్పేది కాదు నోటితోను, ఎవరి కాళ్ళు అనుభవించేదాన్ని. అవునా అన్నారు మళ్ళా. అలా 3 సార్లు మా ఇది సాగిందమ్మా. అట్లా ప్రతి విషయంలోనూ కూడా ఆయన మామూలు విషయం కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా గొప్ప, ఈ సృష్టి అనేది చాలా పెద్దది. కానీ దానిలో ఇలాంటి పెద్ద పెద్ద సోల్స్ ని, ధ్యానం అనేది మామూలు విషయం కాదు. ధ్యానం చేస్తున్నామని అందరూ అనుకుంటారు ఏదో చిన్నగా, కానీ ధ్యానంలోకి వచ్చామంటేనే మనం చాలా గొప్ప గొప్ప ఇది అనుకోవాలి. పాప అదేమ్మా, నీ ఫోటో పోయిందమ్మా. కనిపిస్తుంది, సార్ ఫోటో వచ్చింది. అయిందే కావాలి, అందుకని అయింది వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నాకు తెలిసి బ్రహ్మకుమారిస్లో మేము నేర్చుకుంది అది కూడా ఆత్మజ్ఞానము, అదేమి తక్కువది కాదు. అయితే ఏంటి అంటే అక్కడ ఒక ధర్మాలు ఉండేవి, ముఖ్యమైన ధర్మాలు 4 అని. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం అని, సన్యాస ధర్మం అని. కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేకుండా అందరినీ ఒకే తాటి మీద నడిపించి ఒకే ఇదిగా చూసే గురువు మన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని. నాకు అది చాలా ఇష్టం అన్నమాట. అలాగే ఈ ధ్యానం అనేది మనం ఎంతమందికి కూర్చొని ధ్యానం చేస్తున్నాము అంటే, ఈ రోజు ప్రపంచం ఎలా ఉంది, ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోతుంది అని ప్రతి పెద్ద పెద్ద సైంటిస్టులు, వేదవ్యాసు, నోస్ట్రాడమస్ ప్రతి వాళ్ళు చెప్పారు. 2000తో అయిపోతుందన్నారు, 2012తో అయిపోతుందన్నారు. అయితే 12లో డిసెంబరు మనకి 18వ తేదీన ధ్యాన మహాచక్రం మొదలైంది, ఫస్ట్ ధ్యాన మహాచక్రం. ఆ రోజు నాకు కూర్చుంటే మా వారికి హెల్త్ బాగోలా, ఆయన ఎక్కడ పడిపోతారో అన్నంత చాలా సీరియస్ కండిషన్. అయినా కానీ అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఆయన కూడా బాగా ధ్యానం చేసేవాళ్ళు, సార్ అంటే చాలా ఇష్టం. పక్కన కూర్చుని నేను ఆయన్ని చూసుకున్నా కానీ ధ్యానం చేయలే. కానీ ఎప్పుడు కన్ను మూసానో నాకే తెలియదు, కళ్ళు మూస్తే కృష్ణుడు అరచేతిలో స్వర్గాన్ని పట్టుకుని కాలుతో నరకాన్ని కాలుతో తన్నిన చిత్రం నాకు కనిపించింది. ఓహో, ఈయనే కృష్ణుడు అనిపించి ఆ రోజు నుంచి కూడా నేను అదే చూశాను. అలాగే అంత 1,00,000 మంది 12లో ధ్యానం చేశారు ధ్యాన మహాచక్రానికి వచ్చి. ఆ ఎనర్జీని ఈ ప్రపంచం అంతా కాపాడి వినాశనం అనేది లేకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడిందని నేను అనుకుంటాను. ఈ రోజు కూడా ఇట్లా ధ్యాన మహాయాగం అంటే మామూలు విషయం కాదమ్మా. ఈ ధ్యాన మహాయాగంలో ఎవరికి వీలైతే వాళ్ళు, ఎవ్వరు వీలు కాదు, మన ఇంట్లో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళలేదా, అలాగే ప్రతి వాళ్ళు కూడా 3 days 4 days వచ్చి ఆ దానిలో పాల్గొని ఆ ఎనర్జీని మనం విశ్వానికి పంపించినప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఎంత ఆనందమయం అయిపోతుంది. అందరూ మనం ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నామో అందరూ అలాంటి ఆనందాన్ని పొందాలని మనం కోరుకుంటూ, అందరూ ధ్యాన మహాయాగానికి కూడా అందరూ వచ్చి దీన్ని ఎంతో గొప్పగా మనం చేసుకుందామని. ఎందుకు అంటే దీనివల్ల విశ్వం అంతా కూడా శాంతిమయం అవుతుంది.
ఇప్పుడు మన ఇంట్లో మనం వండుకుంటున్నాము, తింటున్నాము, మన పిల్లల్ని చూసుకోవటం కాదు. వాళ్ళకంటే ఎక్కువ మనకు విశ్వం గొప్పది. ఇంత గొప్ప విశ్వంలో మనం మన ఎనర్జీని పంచాము అంటే దానికంటే గొప్పది లేదు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ధ్యాన మహాయాగానికి రావటం కూడా ఎంతో గ్రేట్ వర్క్ అమ్మా ఇది. ఈ రోజు పిఎంసి పెట్టారు అంటే సార్ ఇది మామూలు పిఎంసి కాదు. ఏదో పిఎంసి ఒక ఛానల్, భక్తి ఛానల్, సంస్కార్ ఛానల్ ఇవన్నీ ఉండే, టీడీపీ ఇలాంటి ఛానల్ కాదమ్మా ఇది. మనకి క్షణ క్షణం సత్య దర్శనం అని సారు పిఎంసి ఓపెన్ చేసిన రోజు వెళ్ళొచ్చాక ఎలా ఉంది మేడం అన్నారు మహాశక్తి జానక జగత్తులో కూర్చుని. క్షణ క్షణం సత్య దర్శనం అనే మాట నా ఒళ్ళంతా ఎలాగో అనిపించింది సార్ అంటే అవునా అని చాలా సంతోషపడ్డారనమాట. ఆ క్షణ క్షణం మనం సత్యంతో కలుగుతున్నాము అంటే ఈ రోజు ఛానల్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. 4.5 కోట్ల మంది చూసి దీన్ని అనుభవిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన దాని వల్లే విశ్వం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, ధ్యానం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఛానల్ని పెట్టడం జరిగింది. అందుకని ప్రతి వాళ్ళు ఛానల్ చూసి మీరందరూ కూడా మీ అనుభవాలను ఇక్కడ పంచితే ఆయన 1,00,000 అనుభవాలు కావాలన్నారు. కానీ ముందుకు వచ్చేంత వరకు ఎవరో ముందుకు రావట్లా. అందుకని ప్రతి వాళ్ళు వచ్చి రేపు ధ్యాన మహాయాగంలో పిఎంసిలో మీ అనుభవాలను అక్కడన్నా షేర్ చేసుకోవాలి. పనిగట్టుకుని హైదరాబాద్ రావాలంటే ఎవరికైనా ఇబ్బంది. కానీ మహాయాగానికి అందరూ రావాలి. అందరూ కూడా ఈ పిఎంసిని లో మీ అనుభవాలను పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ధ్యానం అనేది మనం ఎన్నో చూస్తున్నాము. అన్నిటికంటే హైయెస్ట్ ఇంకా దీనికంటే మనకు అసలు జీవితంలో ఇంకేమీ లేదు అని నేను చెప్తున్నాను. మాస్టర్స్ అందరూ కూడా ప్రతి వాళ్ళు ఈ ధ్యానాన్ని వదలకుండా ప్రతి వాళ్ళు ఈ ధ్యానాన్ని పంచటం అంటే అసలు మనం చెప్పాము అంటే ఈ రోజు కాకపోయినా రేపు వస్తారు. అది మనం ఎందుకు అంటే సారు మరి 40 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. కానీ ఈ రోజు మన కష్టపడేదట్టు చేయలే ఆయన. అన్ని విస్తట్లో అన్ని రకరకాల భోజనం పెట్టి చక్కగా తినండి అమ్మా అంటే అది కూడా చేత కాకపోతే మనకి ఎట్లా చెప్పండి. మనం కూర్చున్న దగ్గర నుంచే ఫోన్ ఉంది మనకి. ఓ రోజు సార్ చెప్పారు, ఫోన్లో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ధ్యాన మహాచక్రం ఉందరండి అని, ఈ ధ్యానం ఎలా ఉంటుంది అని ఒక్క మాట చెప్పండి మీరు. అదేమీ కష్టమైన పని కాదు కదా ఆయన చెప్పింది. అలా మనందరం కూడా దీన్ని పంచుకుందాము. మీ క్లాసు అనేది నాకు చాలా అందరిలాగా క్లాస్ చెప్పటం అయితే తెలియదు, కానీ ఈ అనుభవాలు ఇలాంటివన్నీ చాలా చాలా నేను అనుభవించాను. ఆ అనుభవించి పంచటం ఎక్కడికి వెళ్ళినా అవి చెప్పంగానే నిజమా అనుకుంటారు, ఇది కరెక్టేనా నువ్వు చెప్పేదన్నా అన్నట్టు ఫీల్ అవుతారు ముందు, తర్వాత వాళ్ళే నమ్ముతారు. అలాగే మన అనుభవాలను అందరికీ పంచినప్పుడు అందరూ కూడా ఇది ఆలోచించిన తర్వాత ఇది కరెక్ట్ అని తెలుసుకుంటారు. ఎందుకంటే సత్యం ఇది. ఇక్కడ ఇక సత్యం అనే దుకాణం మనది ఒకటే ఉంది. ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి? ఎన్ని దుకాణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ డైమండ్ దొరుకుద్దో ఆ డైమండ్ కోసం తిరిగే వాళ్ళు డైమండ్ దగ్గరికే వస్తారు. రాళ్ల షాప్కి వెళ్తే డైమండ్ దొరకదు కదా. అలాగే మనం కూడా మన దాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుని అందరికీ ఈ విశ్వంలో శాంతిని పంచాలి. అది మన వల్లే అవుతుంది. ఆయన మనలో ఉండి చేయించుకుంటున్నారమ్మా. ఈ రోజు చెబుతున్నా అసలు ఆయన ఇక్కడ మనకి శారీరకంగా కనిపించకపోయినా ఆయన ఎంత వర్క్ చేయించుతున్నారో మామూలు వర్క్ కాదు. అలిసిపోనేట్ల మనం 24 గంటల వర్క్ చేసినా గానీ అలసట అనేది పొరపాటును కూడా రాదు. అట్లా ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు మాస్టర్స్ అందరూ. అలాగే అందరూ కూడా ఎంతసేపు సత్యంలో జీవించడం నేర్చుకుందాం. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు ఇది కాదు అనేది మాత్రం కాదు. ఇక్కడ సత్యం అనేది అసలు లేదు. లో అసత్యం అనేది లేదు, సత్యమే ఉంది. అసత్యానికి దారి అన్ని మూసేశారు ఆయన. మూసేసి సత్యం అనే గేట్ని తెరిచి వెళ్ళారు మనకి. అందుకని మనం ఈ సత్యాన్ని అందరికీ పంచుదాము. జనమహా అందరినీ మీ అందరూ కూడా ప్రతి వాళ్ళని పిలిచి మీరు కావాలంటే మీరే తీసుకుని వచ్చి 1 రోజు 2 రోజులు ఉండైనా ఆ అనుభూతిని వాళ్ళందరికీ అందిద్దాం. అట్లా మనందరం కూడా ఎంత కృషి చెయ్యాలి అనుకుంటారు. అది కృషే కాదు, కష్టమే కాదు, అసలు ఎంత ఈజీనో. ఎందుకు అంటే మనకు తెలిసిన దాన్ని మనకు పంచడం ఈజీ కాదా? మన ఇంటికి బంధువులు వచ్చారు, ఒక కూర వండడం, కమ్మని కూర వండి పెడదామని చెప్పి వండుతాం. అది కాసేపే ఉంటుంది. ఇది వాళ్ళ జీవితం అంతా ఉంటుంది.
నిజం. ఎంత మంది ఎన్ని కష్టాల్లో ఉండాళ్ళు ఈ రోజు ఈ ధ్యానం చేసి మేము ఎంత ఆనందాన్ని పొందుతున్నాము అని వాళ్ళు చెప్పుకుంటా అంటే నిజ నిజము అని అంటే నా అనుభవంతో నాది అనుభవం చాలా ఉంది. అందుకని నేను అది కరెక్ట్ అనుకుంటున్నాను. అట్లాగే మీరందరూ కూడా దాన్ని సవిచూసి మీరందరూ కూడా ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాను నేను. అట్లా అట్లా పత్రిజీ అనేది మామూలు విషయం కాదు. బోధన వెళ్ళాము. ఆయన ఇల్లు చూసిన తర్వాత అక్కడ కూర్చుంటే మామూలుగా లేదు. జన్మస్థానం అంటే కృష్ణుడి జన్మస్థానం అని మధురెళ్ళి చూసొస్తున్నాం. మనం ద్వారకా వెళ్ళి చూసొస్తున్నాము. ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి వేల సంవత్సరాల కిందట. కానీ ఈ రోజు మన ముందు బోధనలో ఆయన శరీరం తీసుకుని జన్మ జన్మ తీసుకున్నారు అంటే అక్కడికి వెళ్తే ఎంత ఆనందం అనిపించిందో మామూలు లేదు. అట్లాగే అందరూ కూడా బోధన వీలైనప్పుడు వెళ్ళి ఒక్కరోజు ఉండి ఆయన జన్మించిన స్థలంలో మన కాలు కూడా పెట్టి ధన్యులం అవుదామని చెప్తున్నాను. ఇంకా అలా ఏమి చెప్పాలి, ఏమి చెప్పాలో ఈ ధ్యానం మామూలు విషయం కాదు. కాదమ్మా, మీరు సమస్యలు వచ్చినప్పుడు ఈ ధ్యానం ద్వారా ఆ సమస్యల నుంచి ఏదైనా ఒక దాన్ని పంచుకోండి. నాకు అసలు సమస్యలు చాలా లేవా? చాలా మామూలు సమస్యలు కాదమ్మా. ఈ రోజు నేను ఇలా నిలబడ్డాను ఇంత ఆనందంగా. అంటే నేను అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నా. అందరికంటే ఎక్కువ సమస్యలు నా దగ్గర ఉన్నాయి. ఏంటి అంటే అంటే చెప్తున్న విషయం, మా దగ్గర రూపాయి లేదు. ఏ రోజు నేను రూపాయి కావాలనుకుంటే 10 రూపాయలు వస్తాయి. అది మామూలు విషయమా? ఆ? నువ్వే ఇస్తావు అమ్మా, నా దగ్గర 10,000 ఉండయి తీసుకో. నాకు 10,000 కాదు, నాకు అక్కడ 1000 రూపాయలే అవసరం. కానీ నువ్వు ఇస్తావు 10,000, అమ్మా నా దగ్గర ఉన్నాయి ఇవి వాడుకో అని. అది ఎలా ఉంది? అది ఎట్లా సాధ్యం చెప్పు? అది ఒక్క ధ్యానం వల్లనే అనుకుంటా. ఎందుకంటే మాది 93 నుంచి మాది రియల్ ఎస్టేట్ బాగోల. కానీ ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మనీ లేదు, రూపాయి లేదు అని అనుకోను. నేను నాకు 10 రూపాయలు కావాల్స్తే నువ్వు 10,000 తెచ్చిస్తావు. అంత ఆనందంగా నా జీవితం జరుగుతుంది అంటే ఇది మనం సత్యంతో జీవించటము. మనం సారు చెప్పిన పనిని ప్రతి పనిని ఆయన ఏది చెప్పారో అది చేయటము. నాకు శారీరకంగా ఒకవేళ హెల్త్ బాగోపోయినా అది హెల్త్ బాగోలేదు అనుకోను. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెబుతాను నేను అందరికీ. ఎందుకు అంటే ఈ రోజు నాకు చాలా ప్రాబ్లమ్స్, అదే అనారోగ్యంతో ఉండా కూడా నాకు అసలు ఏమనిపించదు. కొంచెం సేపు ఏదో కొంచెం డల్ అయినట్టు ఉంటుంది. నాకెందుకు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం అక్కర్లేదు, నేను బాగున్నాను అనుకుంటా మనసులో. అట్లా మన ఆలోచన శక్తిని నేను మార్చుకున్నప్పుడు మనం ఏదైనా చెయ్యగలుగుతాము అని నేను అనుకుంటున్నా. నేను అనుకోవటం కాదు, అది కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకు అంటే బాగోలేదు అంటే నేచర్ మనకేమిస్తుంది? మనకు లేచిన దగ్గర నుంచి విశ్వం మనకు ఎంతో చేస్తుంది. ఎలా తిరుగుతున్నాము అంటే విశ్వం ఎంత భూదేవికి మనం సూర్య చంద్రులకి విశ్వానికి ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే మనం దేని వల్ల జీవిస్తున్నాము? గాలి లేకపోతే ఉండలేం కదా. మరి దానికి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి కదా. అలా చేసినప్పుడు మనం ఈ ఎంతో హ్యాపీగా ఉండగలుగుతామని నేను అనుకోవటం కాదు, అది కరెక్ట్ 100% అంతే. ఇక అది స్టాంప్ వేసినట్టే, అది 100% కరెక్ట్. అట్లా నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను, మామూలుగా కాదు. ఆయన తిరిగి తిరిగి ఎంత జ్ఞానాన్ని పంచాడు. ఆయన ఒక రోజు చెప్పారు, అమ్మ ఇంకా నువ్వు నేనన్నాను, సార్ నేను తిరిగి ధ్యానం చెప్పాలంటే ఎలాగో అంటే, నువ్వు మనసా సేవ చేయటానికి పుట్టావమ్మా, జన్మ తీసుకున్నావు, మనసా సేవ చేయమన్నారు. అప్పటి నుంచి నేను ర్యాలీలకు వెళ్తాం. అయ్యో రోజు ర్యాలీకి వెళ్తా అంటే ఏమన్నారు, తిరిగింది చాలే ఇంట్లో కూర్చో అన్నారు. ఆయన వెళ్తున్నారు, మీరు వెళ్ళి అంతవరకే వస్తారు, తర్వాత నేను వెళ్ళను సార్ అని చెప్పి ఆయన నడిచినంత దూరం నడిచి ఇంటికి వచ్చేసా, చెప్పింది చెయ్యాలని. అలా ఆయన ప్రతి విషయాన్ని నాకు ఒక పసిపిల్లకి తప్పటడుగులు వేసే పిల్లకి నేర్పినట్టు నేర్పారు. కానీ కొన్ని నేను అలా చేయలేకపోతున్నా. నేను గబిక్కిన మళ్ళా వెళ్ళి ఏదో పని చేయపోతా. అది కూడా నేను పూర్తిగా మానేయదలుచుకున్నాను. నేను ఇక్కడ కూర్చుని నేను చేయించగలను అనేది నాకు ఉంది. నేను ఏది కావాలంటే అది నేను ఇక్కడ కూర్చుని, ఎంత ఒక రాయి శిల్పం లాగా తయారైంది అంటే ఎన్ని దెబ్బలు తిందో చెప్పండి. శిల్పి ఎంత చెక్కి వేస్ట్ అంతా తీసేస్తే ఒక శిల్పం తయారైంది.
ఆ శిల్పానికి వాళ్ళ చేతులు ఎత్తి ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. అలా అలా ఆయన తయారు చేశారు. మరి ఇంకా మనకేం కావాలి చెప్పు? అసలు మనకి అవసరం ఉందా ఏమన్నా? అందుకని మనం కూడా అందరిని అలా తయారు చేయాలని కోరుకుని, అందరిని తయారు చేయాలని ఒక్క మాటే అనుకుంటా నేను. అదే మనసుతో కూర్చోగానే నేను ఎక్కువ అందరిలాగా ధ్యానం చేయను. 3:30 కూర్చుంటే 6 లెగుస్తా. అదొక్కటే నేను కంటిన్యూ ధ్యానం చేస్తా. అది కూడా ఒక శూన్య స్థితిలో ఉంటా గానీ ఎరుక స్థితిలో ఉండలేను. ఏ సంకల్పాలు చేయలేను. కానీ నాకు సంకల్పం చేయకుండానే నాకు కావాల్సింది నాకు అందుతుంది. అది. ఆ సంకల్పం పెట్టుకోవాలి అనేది అందరూ చెప్తారు. కానీ నాకది లేకుండానే నాకు కావాల్సింది ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఆనందం. నలుగురికి మనం ఈ ఆనందాన్ని పంచడం. ఈ రెండే నాకు ముఖ్యం అనుకుంటాను. ఆ 2 నాకు బ్రహ్మాండంగా జరుగుతాయి. మామూలుగా జరగట్లా. 100%కి 200% జరుగుతాంది. ఇంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటా. ఆ! అది ఈరోజు ఆయన ద్వారా మనందరం కూడా అలా పొంది, ఈ విశ్వాన్నంతా కూడా మన ద్వారా, మన మనసుతో ఎక్కడికి తిరగక్కర్లేదు. మనసుతో ప్రతి క్షణము కూడా ఏది కనిపించినా అలా కాదు, ఇలా ఉండాలి అని మనం మనసుతో అనుకున్నామంటే అది కంపల్సరీ అవుతుంది. అలా తయారవుతాం మనం. అంతేగాని ధ్యానం ఏదో గంటలు గంటలు కళ్ళు మూసుకొని చేస్తేను ఆ! అట్లా అనిపించదు నాకు. గంటలు గంటలు చెయ్యక్కర్లేదు. మనకి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపే కూర్చున్నాం. తర్వాత పని ఇలా ప్రతి ఎక్కడ ఏది జరిగినా అది సక్సెస్‌ఫుల్. ర్యాలీ పెట్టుకున్నారు. అది సక్సెస్‌ఫుల్ అంతే. అది అయిపోతుంది. అట్లా మనం థాట్ చేసుకున్నాము. అదే సంకల్పం అంటేను. కానీ ధ్యానం చేస్తూ సంకల్పం చేయాలి అంటే తెలీదు. కానీ ఇలా అనుకుంటే మాత్రం అన్నీ బ్రహ్మాండంగా నడుస్తాయి అని నేను నేను అంటే నాకు తెలిసింది అదే అందరికీ కూడా జరగాలి అని చెప్పుకుంటాననమాట. అప్పుడు నేనెప్పుడు కూడా ఆలోచన ప్రతి వాళ్ళని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనకెంత గొప్ప అవకాశం మన గురువుగారు ఇంత చక్కగా చిన్న పిల్లలకు నేర్పినట్టు నేర్పారు. ఈ రోజుకి ఆయన నేర్పుతూనే ఉన్నారు మనకి. ప్రతి అడుగు ఆయన ద్వారానే మనం వేస్తున్నాము. ఎందుకు అంటే మనకి నేర్పింది మన ఎదురుగుండా మనకి కనిపించక్కర్లా. ఆయన మన గుండెల్లో ఉన్నానని చెప్పారు. నీ గుండెల్లోనే ఉన్నానని చెప్పారు ఒకరోజు. నేనేమో శక్తి స్థల్ దగ్గర కూర్చున్నా. బాలకృష్ణ సార్ సేతు క్లాస్ పెట్టారు. పెడితే 3 డేస్ ఎళ్ళకుండా నాకెందుకో శక్తి స్థల్ దగ్గర కూర్చోవాలనిపించింది. కుర్చీ వేసి కూర్చుంటే బాలకృష్ణ సార్ రండి మేడం అంటే నేను తర్వాత వస్తానన్నా. కానీ తర్వాత ఎళ్ళాలని లేదు నాకు మనసులో. ఉండక చెబుతున్నా. ఇక్కడే కూర్చోవాలని ఉంది. సార్ అన్నారు, "నేనిక్కడ ఉండానా దీనిలో? నీ గుండెల్లోనే ఉండా ఎళ్ళు" అన్నారు. ఇంకా టక్కుని సేతు క్లాస్‌కెళ్ళిపోయా నడిచి. ఆయన కార్‌లో ఎక్కించుకుంటే ఎళ్ళలేదు. నడిచెళ్ళి ఆ 3 రోజులు ఆ క్లాస్‌లో కూర్చున్నానన్నమాట. అట్లా ఆయన అన్నీ మనకి ఇస్తారమ్మా. తప్పకుండా. అంటే నోటితో చెప్పక్కర్లా. మన మనసులోనే మనకి ఆ థాట్ వచ్చేటట్టు చేస్తారాయన. అంత గొప్ప గురువుని మనం ఎన్ని కోట్ల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకున్నా మనకు ఆయనతో ఈ ప్రయాణం అనేది ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుంది. నాకని కాదు. ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుంది. అట్లా జరుగుతాంది ఈ రోజుకి కూడా. నేను నా చివరి నిమిషం చివరి క్షణం వరకు కూడా ఆయన ఏది చెప్పారో అదే చేస్తా. నా శాయశక్తులా. ఎందుకంటే నాకు ఆయన చెప్పింది చాలా చిన్నది ఇచ్చారు నాకు. ఎందుకు? మనసా సేవ చేయమన్నారు. తిరిగి కష్టపడి శరీరాన్ని కష్టపడి ఏం చేయమనలా. అది ఎంత ఈజీ చెప్పు. హ్మ్. అలాగే తిరగగలిగినాళ్ళు ఎవరు చేయాల్సిన పని ఇప్పుడు అనిత ఇలా చేస్తాంది అంటే నాకు చాలా సార్లు అనిపిస్తది. చూస్తా గదా! ఇంత చిన్న వయసు ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఇంత చిన్న వయసులో అనిత ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించింది అంటే నీ సోలే పెద్దది. నీ వయసు చిన్నదంతే. నువ్వు ఒక గ్రేట్ మాస్టర్‌గా జన్మ తీసుకున్నావు. నీ పని నువ్వు చేయాలి గదా! అందుకని నువ్వు చేస్తున్నావు అని నేను అనుకుంటా. అట్లా అందరం కూడా మన పనిని మనం చక్కగా నీలాగా మేము కూడా అలా నిర్వర్తించాలి పనులు ఆయన చెప్పినయి అని మీరు కూడా మమ్మల్ని అందరిని కూడా ఎంకరేజ్ చేసి ఇప్పుడు మరి ఇది పిలిచారు అంటే నాకేం తెలీదు అని చెప్పాను ఫస్ట్ డే. చెప్పాను గదా! అవును. అట్లా ఏదో అంటే ఏం మాట్లాడతానో కరెక్టా? కాదో అని తెలీదని చెప్తా. సో, ఇప్పుడు ఏం చెప్పాను? అందరిలాగా మేమి క్లాస్ చెప్పలేదు కదా నేను. హ్మ్. లేదమ్మా, క ఇక్కడ మనం పంచుకోవాల్సిందే అనుభవ జ్ఞానం. మీ అనుభవ జ్ఞానం మాకు స్ఫూర్తి. ఆ!
అలా ఆయన అనుభవాలు నాకు ఇంకా ఎన్నోనమ్మా. ప్రతిదీ ఎందుకు అంటే వాళ్ళ మామూలుగా కాదు. అసలు రెస్ట్ తీసుకోమనే మాట ఎన్నిసార్లు చెప్పారు. ఒకరోజు చెప్పారు, అమ్మా ఎందుకు జనవరి 18th రోజు ఏ 22nd 18th 18th జనవరి 18th ఇయర్ లో చెప్పారనమాట. ఈ రోజు జీతవనం వెళ్ళమ్మా, నువ్వు రాలేదు కదా జీతవనం అన్నారు. అవును అన్నా. అంటే జన జగత్తులో కూర్చుని ఈ రోజు నువ్వు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ జీతవనం వెళ్ళిరమ్మా అన్నారు. వెళ్ళా. నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగా, అక్కడ క్రిస్టల్ పిరమిడ్ కట్టారు. సార్ వెళ్ళమన్న కారణం అది అనుకున్నాను. నాకు తెలిసిపోయింది. ఎందుకు అంటే తెలుస్తుంది ఆయనది. ఆయన నోటితో చెప్పక్కర్లా. ఓహో! నాకు ఇక్కడ అందుకే వెళ్ళమన్నారేమో, నా పని ఉంది ఇక్కడ అని. అక్కడికి అదే రోజు అసలు టికెట్స్ దొరకంది. శ్రీలక్ష్మి మా పాప టికెట్స్ సార్ ఇలా అన్నారమ్మా అనంగానే ఇంకో ముగ్గురు ఫోన్లు చేసి టక్కుని చెప్పేశాను వస్తారా అని. నాకు ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఎవరినో ఒకరిని తీసుకుని వెళ్ళడం అలవాటు. అలా అడగంగానే వచ్చేసారనమాట. వచ్చేస్తే అందరం కలిసి వెళ్ళి 9 రోజులు ఉండి వచ్చాం. ఆయన వారం ఉండమన్నారు. మేము 9వ రోజు వచ్చాం అనమాట. అసలు అక్కడ మామూలుగా జీతవనం అనేది మామూలు విషయం కాదు. ఆ జీతవనం అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. చాలా నాకిష్టం కాదు. అసలు ఆళ్ళ వర్క్ ఇంతింత కాదు. ఆళ్ళ వర్క్ చూశాకే నేను ఇంకా కాస్త ఇలాంటి వర్క్ ఆళ్ళంత వర్క్ చేస్తున్నారు. నాకు చేతనైన వర్క్ నేను కూడా చెయ్యాలి. సార్ తన్ మన్ ధన్ అన్నారు. ఎవరికి ఏది చేత అయితే అది చెయ్యాలి. ధనం అంటే ఏం చేసుకుంటాం? ఇక్కడ పెట్టుకుని వెళ్తే కోట్లు సంపాదించి ఇక్కడ పెట్టుకెళ్ళండి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతి రూపాయిని కూడా మనం సద్వినియోగపరచాలి. మన రూపాయి సద్వినియోగపడినప్పుడే మనకి శాంతి, ఆనందం అనేది కలుగుతుంది. అట్లా ప్రతి వాళ్ళు కూడా ఏది చేతైతే అది చేయమని చెప్పారు గానీ, ఇదే మీరు ధనాన్నే ఇమ్మని చెప్పలేదు ఆయన. మనకి చేత కాదు ఇవ్వటం ఒక ₹1,00,000. మనం ఇప్పుడు జ్ఞాన మహాయాగానికి అందరి దగ్గర తీసుకొచ్చేద్దాం. అది మనం ఇచ్చినట్టే కదా! అట్లాంటి పనులు మనం చేయాలి. ఈజీ చాలా. ఆయన చెప్పింది ప్రతిదీ ఈజీనే. కానీ మనం అనుకుంటాం అమ్మో! మనం ధ్యాన మహాయజ్ఞయాగానికెళ్తా డబ్బులు వసూలు చేసుకుని అని. మనం ఎళ్లి నోటితో చెప్తే మనం చెప్పట్లా ఆయనే చెప్పుకుంటారు. మనం కాదు చెప్పేది. ఏది చేసినా మన నోటి నుంచి ఆయనే చేసుకుంటున్నాడు. మనం చేయట్లా. మనం అనుకుంటాం ఏదో మనం చెయ్యాలి అనుకుంటాం. మనం ఏమీ చేయట్లా. అలా అని నాకు అర్థమైపోయింది పూర్తిగా. అసలు ఇంట్లోంచి అడుగు బయట పెట్టినా నేను ఎలా ఆయనే నడిపిస్తున్నారు నన్ను అనేది నాకు 100% తెలిసిపోయిందమ్మా. అట్లాగే ప్రతి వాళ్ళని కూడా ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఆయన చేయించుకుంటారు మనతో ఏది కావాలో. నీవు ఈరోజు అమిత ఇలా డిజిటల్ టీవీ నడపటం అనేది ఈ వయసులో కుదిరే పనా? అది ఆయనే చేయించుకుంటున్నారు. నువ్వు కాదు చేసేది. నీలో ఆయనుండి చేయించుకుంటున్నారు. లేకపోతే మామూలా? ఈ డిజిటల్ టీవీ నడపటం కూడా మామూలా చెప్పండి? హ్మ్. అవునా? కాదా? ఆయనే నడిపిస్తున్నారు. నువ్వు కాదు. నువ్వు ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా అక్కడ నిన్ను కూర్చోబెట్టారు అంతే. అంతే. అట్లా అన్ని పనులు కూడా అందరితో చేయించుకునేసి ఆయనకి అలాంటి శక్తి ఉంది. ఆయన మామూలు వ్యక్తి కాదు గదా! అలాంటి శక్తితో ఇక్కడ అన్ని పనుల్ని కూడా అక్కడ ఫిజికల్‌గా లేకపోయినా వర్క్ చేయించుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. మనకందరికీ తెలిసిన విషయమే అది. నేను చెప్పక్కర్లా. అంతమందితో అన్ని పనులు కొత్త వాళ్ళు ఎంతమంది పీఎంసీ చూసొచ్చామని మా దగ్గర చెప్తారు ర్యాలీకొస్తే. 70% వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడా అబ్బా! ఎంత బాగుంది. మేము సార్‌ని చూడలేకపోయామంటారు. సార్ మీతోనే ఉన్నారమ్మా అంటే, మాతో ఉండటం ఏంటి అనుకుంటారాళ్ళు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కొన్ని రోజులకి. మేమిలా చేయగలుగుతున్నామంటే ఉన్నారు నిజంగానే ఆయన మనతోను అని. అట్లా 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 అనుకోవటం కాదు. మనకే అనుభవం అవుతుంది. ఎవరికాళ్ళకి అనుభవం అయితేనే తెలుస్తుంది. మనం చెప్తే కాదు గదా! మనం చెప్తాం. దాన్ని అనుభవం చేసుకోవాలి వాళ్ళు. అట్లా ప్రతి పనిని కూడా మనం అలా చేద్దాం. హ్మ్. అందరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా ఎవరైతే విన్నారో నాదేమి చెప్పేదానిలో ఏ తప్పులు ఏముండా గాని సరిదిద్దుకొని మనకు కావాల్సిన దాన్ని తీసుకుందాం. ప్రతి వాళ్ళు ఏది కావాలో అది చెప్పిన దానిలో ఇలా చేద్దాము అని. అలా ఆయన మామూలు మనం ఒక పని చేస్తే ఈ పని మీదే ఉంటాం. ఇప్పుడు దీని ముందు కూర్చున్నాను. నేను దీని మీదే ఉన్నా.
ఆయన అక్కడ కూర్చుని 10 మందికి సమాధానాలు చెప్పేవాడు. మరి అక్కడ క్రికెట్ లో కరెక్ట్ గా అది ఎలా జరిగింది మళ్ళీ తర్వాత చెప్పేవాళ్ళు. మరి అది చూస్తా ఉండేవాళ్ళు, ఎంతమంది సమాధానం. వాణి మేడం వస్తే ఆ బుక్ కరెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు, మేము ఏదన్నా అడిగితే చెప్పేవాళ్ళు. అలాగే వంటలో విషయంలో కూడా, ఎందుకు అంటే వంట విషయము దృష్టి దాని మీద పెట్టి చేసేవారు సార్. ఆ ఎనర్జీతో చేసేవారు. 45 నిమిషాల్లో 3 కూరలు ఉండేవారు. 40 మందికి 50 మందికి వండి 45 నిమిషాల్లో భోజనం ఆయన వడ్డించేవాడు. అది మనకు సాధ్యమా? సాధ్యమే కాదు అసలు. ఎందుకంటే మేము 5.5 సంవత్సరాలు చూసాం, మామూలుగా చూడలా. కరోనా టైంలో కూడా 30 మంది 40 మంది వస్తే మాధవి మేడం, అమరేంద్ర సార్ వాళ్ళు ఏ టైంలో ఏ కూరగాయ కావాలంటే, ఈ రోజు ఈ కూరగాయ కావాలంటే అక్కడ కూరగాయ లేకపోతే ఆయన చెప్పరు, మార్కెట్లో ఉంటేనే చెప్తారు. ఆయనకి తెలుసు. అట్లా తెచ్చి వంటలు చేసేవారు సారు. వంటలు చేసి అంతమందికి పెట్టేవారు. దాంట్లో మా ఏంటి అంటే మిరాకిల్, 2 కిలోలు చేసిన పెద్ద గరిటెడు కూర అందరికీ పెట్టేవాళ్ళు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గరిటె అయినా తరిగేది కాదు. ఇది చెప్తే అందరికీ అర్థం అవుతుంది, నమ్మరు కూడా. కానీ అక్కడ ఫుల్ లాస్ట్ మనిషి వచ్చే వరకు కూడా అక్కడ ఉండేవి. అట్లా ఆయనకి అన్ని విషయాలని కూడా చక్కగా తెలుసు. చక్కగా ఆచరించి ఆయన మనకు నేర్పి కూరగాయ ఎలా కోసుకోవాలో, కూర ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా అన్ని నేర్పించి వెళ్ళారు. ఉగ్గుపాలతో మన పెంచారు. అట్లా ఆయనతో మేము ఉగ్గుపాలతోనే మొదలుపెట్టి చివరి వరకు నేర్చుకున్నాం. ఇక నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, కానీ కావాల్సింది మాత్రం చాలా నేర్చుకున్నాం. అది అక్కడ కావాల్సింది. అందుకని సార్తో అందరూ కూడా, సార్ ఏది చెప్పారో ఈ రోజు మనకి ఎవరు ఏది చెప్పినా సార్ చెప్పినట్టు, అది మనం ఆ పని పూర్తి చేద్దాం. అది అందరూ కూడా, ప్రతి పిరమిడ్ మాస్టర్ కాదు, ప్రతి వాళ్ళు కూడా పిరమిడ్ మాస్టర్ ఏం కాదు, అందరూ పిరమిడ్ మాస్టర్స్ అవుతారు. రేపు మనకి ఇంకా 4-5 సంవత్సరాలు పోతే అందరూ ఇక్కడికే వస్తారు. ఎక్కడికి వెళ్తారు? స్వచ్ఛమైన దుకాణం ఒకటే ఉండప్పుడు. అప్పుడు అందరూ ఇదే పని చేస్తారు తప్పకుండా. ఆయన కోరుకున్న ఆశయాన్ని మనందరం కూడా ఎంతో గొప్పగా, ఆయన 10% అంటే మనం 100% చేసి చూపిద్దాం. అది కావాల్సింది ఆయనకి. ఆ? అలా మీరు కూడా ఈ డిజిటల్ టీవీ పెట్టి ఎంత గొప్పగా, ఏది ఆపకుండా ఎంతో బాగా ప్రతి పిరమిడ్ మాస్టర్ని పిలిచి చేయించడం అంటే కూడా ఎంతో ఇది. అది అంతా కూడా ఆయన చేయించుకుంటున్నారు. మీరు అంటే చాలు ఆయనే చేయించుకుంటారు మీతో. ఆ? మిమ్మల్ని ఒక డైమండ్ లాగా తయారు చేశారు. ఇంకేం కావాలి చెప్పు? మనందరం ఒక డైమండ్స్ని, రాళ్ళం కాదు, ఆ మనం రత్నాలం కూడా కాదు, డైమండ్స్. ఆయన డైమండ్ అయినప్పుడు మనం డైమండ్స్ కదా. అట్లా మనందరం కూడా డైమండ్స్ లాగా తయారు చేశారు ఆయన. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే డైమండ్ అలా ఉపయోగించుకున్నాం, వాల్యుబుల్ డైమండ్స్. అది అనితను చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. మనందరి తరఫున అంతకి ఎన్నో ఎన్నో ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ డిజిటల్ టీవీని ఎలా కొనసాగిస్తూ ఉండాలి, ఇలాంటి ఇంకా 10 ఏర్పాటు చేసుకోవాలి అని. ఇంకా టైం అయిందమ్మా. మాస్టర్స్ ఎవరైనా మీరు మేడం మీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొక 10 నిమిషాలు ఉంది. అబ్బా, అయితే మిమ్మల్ని సార్ పిఎంసి ట్రస్ట్ కి అసలు ఎందుకు ఎలా పిలిచారు? నాకేమీ తెలియదమ్మా, అసలు పూర్తిగా ఏం తెలియదు. బ్యాంక్కి వెళ్ళటం తెలియదు. మా దగ్గర చాలా డబ్బు ఉండేది, కానీ బ్యాంకులో పెట్టుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మా వారు బ్యాంకులో పెట్టరమ్మని నన్ను డ్రైవర్తో చెప్పి పెట్టరమ్మంటే కూడా 2-3 సార్లు నేను మా ఇంట్లోనే పెట్టి అడిగినప్పుడు తీసి ఇచ్చినట్టు అట్లా ఇచ్చేదాన్ని. ఎందుకంటే నాకు తెలియదు అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టడం అవన్నీ కూడా ఏం తెలియదు అనమాట. నాకు ఒక్కటి ఏం తెలుసు అనేది లేదు మొత్తానికి. అలా ఉంటే నేను కత్తాడలో ఉన్నాను. నౌకాంత్ ఫోన్ ఇచ్చి సార్ మాట్లాడతారంటే సార్తో ఫోన్ నేను ఎప్పుడు మాట్లాడను అస్సలు. ఫస్ట్ నుంచి చూడటం, దగ్గర కూర్చుని కబుర్లు చెప్పటమే. అదే చెప్తున్నాక ఒక తండ్రి లాగాను, ఒక కొడుకు లాగాను అనుకుంటే ఏదంటే అది అట్లా కబుర్లు చెప్పుకునేవాడు. అలాంటిది ఫోన్ ఇస్తే ఏం మాట్లాడాలో తెలియలా. హలో సార్ అన్నా, మేడం ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాము అన్నారు. నాకెందుకు చెప్తాడు ఈయన, ట్రస్ట్ ఓపెన్ చేస్తే నేనేం చేస్తాను అనుకున్నా. శ్రీలక్ష్మి ఫోన్ చేసి, మా అమ్మాయి
అమ్మ నువ్వు వచ్చేసి బయలుదేరి ఇప్పుడు అంది ఒక 1 అవర్ తర్వాత. ఇదేంటి నన్ను వచ్చేయమంటావు, ఇక్కడ మేము ఉండటానికి వెళ్ళాం తట్టాడు. లేదు నువ్వు వచ్చేసేయి అంది. అనగానే ఇంకా నేను వచ్చేసాను అనమాట. వచ్చేసి పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలని అడగటానికి సార్ దగ్గరికి వెళ్తే, మేడం మనం ట్రస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం మేడం పిఎంసి అన్నారు. ఓహో నాకెందుకు చెప్పేదినా అనుకున్నప్పుడు కూడా అయిపోయింది. పిఎంసికి వెళ్ళాము. అక్కడ నాకు పిఎంసి ట్రెజరర్ గా చెప్పారు. అసలు ట్రెజరర్ అంటే ఏంటో నాకు తెలియదు ఏమి. అసలు ట్రెజరర్ అంటే పోస్ట్ కూడా తెలియదు ఏమి. కానీ ఆయన ఏం చెప్తే అది ఎస్ అనాలి కదా. ఏమి అనలా, మాట్లాడకుండా ఊరుకున్నాను. కింద పక్కన రూమ్ లో నందా కూర్చున్నాడు. నందా అన్నాడు, బాగా నందా అంటే మేము క్లోజ్ గా ఉంటాం. నందా అన్నాడు, ఏంటి నందా నాకు అసలు ఇది ఏంటో తెలియదు, నాకెందుకు చెప్పారు ఈ పోస్ట్, ఇది పోస్ట్ అట, ఇదో పోస్ట్ అట, నాకెందుకు చెప్పారు అన్నా. అంటే నందా అన్నాడు, అమ్మా నీ బంగారు తల్లి శ్రీలక్ష్మి చూసుకుంటుంది, నీకెందుకు, నువ్వు సంతకం పెట్టి చాలు చెక్కుల మీద అన్నాడు. ఓ చెక్కుల మీద ఎన్నైనా పెడతావు, 100 అన్ని అన్నా. అది ఒక మిరాకిల్ అమ్మా. అయితే నేను అది ట్రస్ట్ ఓపెన్ అయిన తర్వాత నాకేమైంది, ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చేతికి సర్జరీ చేయాల్సి వచ్చింది, 3 బోన్స్ ఇరిగిపోయి. ఆ రోజు ఒక ఇంచుమించు ఒక 6 months ఏమో నేను ఏలు ముద్రలో వేసే చెక్కుల మీద సంతకం పెట్టలా. తర్వాత నా చేయి చక్కగా సంతకం పెడతానికి వచ్చింది, సంతకాలు పెడుతున్నా. ఆ రోజు అనుకున్నా అనమాట, ఫస్ట్ సంతకం పెట్టే రోజు, ఓహో ఈ సంతకం కావాలి, నా చేయిని అలా ఎందుకు వదిలేస్తావయ్య నువ్వు, చెయ్యి కావాలి కదా, అందుకే నాకు చెయ్యి సైన్ పెట్టడానికి రెడీ చేసుకున్నావు అన్న. అట్లా ఏంటి అంటే అది తెలియదు, నేను వచ్చి సైన్ పెట్టేస్తాను, శ్రీలక్ష్మి మొత్తం చూసుకుంటుంది. అట్లా ఈ ట్రెజరర్ గా నా పని నేను నలుగురికి, మీరు అంబాసిడర్స్ గా ఉండండి అమ్మా, ఇలా పిఎంసి మన ట్రస్ట్ కి మనం ఏ పని చేయాలో అది నోటితో చెప్తాను, చెప్తే 100కి నిజంగా 80% నేను ఎవరితో చెప్పినా వచ్చి, నేను అట్లా ఒక 20 మందికి ఇప్పుడు అంబాసిడర్స్ గా చెప్పాను, చేశారు. ఎవరు చెప్పినా గానీ నేను చెబుతా, ఇబ్బంది పడి చెయ్యొద్దు, మీరు అందరి దగ్గర కలెక్షన్ చేసి అట్లా మీరు ఇబ్బంది పడకుండా మనం చెయ్యాలి, మీరు అనుకుంటే మాత్రం ఆయనే చూసుకుంటారు, ఆయనే చూసుకుంటారమ్మా, మీరైతే చెయ్యండి అమ్మా, ఎస్ అనండి అమ్మా, సంతకం పెట్టండి అమ్మా అంట. సరే అమ్మా అంటారు. అలా వచ్చిన వాళ్ళే అందరూ నాకు నేను చేయించిన వాళ్ళు అందరూ కూడా అట్లా ఒక 20 మంది అయ్యారమ్మా. అట్లా ఏదనుకున్నా మనం మనం నిజంగానే సత్యతతో మనం చెప్పినప్పుడు వాళ్ళు తప్పకుండా అవుతారు అని నా 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 కాదు అందర నిర్ణయం. అవ్వండి, కరెక్ట్ గా ఎవరెవరు ఇవాళ వింటున్నారు వాళ్ళందరూ కూడా, మనం ఎందుకంటే పిఎంసి ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం జ్ఞానం చెప్పలేం కదా, ప్రతి ఇంటింటికి వెళ్ళలేం కాబట్టి పిఎంసి ట్రస్ట్ ద్వారా మీరు అక్కడ అంబాసిడర్ గా అయితే మీరు 50,000 కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 50,000తో మనం 4,5 కోట్ల మంది వాళ్ళు మన పిఎంసి చూస్తున్నారు అంటే మనం ఎంత భాగ్యవంతులము. ఈ అదృష్టం దొరకటం కూడా చాలా గ్రేట్ అంటా నేను. అట్లా ఒక మాట చెప్పంగానే అలా చాలా వరకు అందరూ కూడా ఎవరు చెప్పినా నేను చెప్తా, ఇబ్బంది పడి చెయ్యొద్దు ఏ పనిని, మళ్ళా మాకు ఇది ఏదో అంటగట్టారు ఇలా చేయమన్నారు అనొద్దు, మీరు దానివల్ల బెనిఫిట్ పొందుతారు, మీరు చెయ్యగలరు అని చెయ్యండి అమ్మా అంట. అలాగే అని చేస్తారనమాట. అట్లా ఎంతో మంది అంబాసిడర్స్ చక్కగా వింటారు, ఇవాళ అయ్యారు. వాళ్ళందరి సపోర్ట్ తో మన పిఎంసి ఛానల్, పిఎంసి ట్రస్ట్ ని మనము అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇంకా ఇంకా అవ్వాలని, ఈ పిఎంసి ట్రస్ట్ ఎంతో అభివృద్ధి అవ్వాలి. ఈ అవ్వకేమవుతుంది, అన్ని ఆయనే చూసుకుంటారు, మనం కాదు. అట్లా అవ్వాలని నేను కోరుకుంటున్నా. మెయిన్ మనం పిఎంసి ట్రస్ట్ అంటే అది మామూలు విషయం కాదు. పిఎంసి ఛానల్ అంటే ఈ రోజు 4.5 కోట్ల మంది చూస్తున్నారు అంటే అది మామూలు విషయం. ఒక భక్తి ఛానల్, ఎన్నో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, కానీ అవి భక్తి వరకే చెబుతాయి, ఆత్మజ్ఞానం చెప్పు. భక్తి కాదు కదా, మనం హైయెస్ట్ ఆత్మజ్ఞానంలో ఉన్నాం. ఆత్మజ్ఞానం ఒక్కటి మన పిఎంసి ఛానలే. అందుకని ప్రతి వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. చెప్పారమ్మా. ఆత్మజ్ఞానం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం, అవసరం, తెలుసుకోవాలి. అదే మన లక్ష్యం. అది లక్ష్యం. ఆత్మజ్ఞానం అంటే మామూలు విషయమా?
ఈ శరీరంతో, శరీర సంబంధం, దేహ సంబంధంతో అందరం ఎంతో మంది జీవిస్తున్నారు. కానీ ఇది లేకపోతే ఈ శరీరాన్ని నడిపించగలమా? నడిపించలేము. వాల్యూ అయింది మన శరీరానికి విలువైన వస్తువు డైమండ్ లాగా ఆత్మే కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని అందరూ కూడా పొందగలగాలి. అది బస్మతి అమ్మ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మ్యూట్ అయిపోయారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, చాలా హ్యాపీగా చెప్పావమ్మా. సేవ అవునమ్మా. ముఖ్యం. మీరు చేసే సేవ సామాన్యమైంది కాదు, కానీ ఏం ఏమి కాదమ్మా. తెలియదు, ఏమి చెప్పనట్టే చెప్పుకుంటా వచ్చారు. చాలా అద్భుతంగా చెప్పారు. అట్లా కాదమ్మా, సేవ అనేది అద్భుతం అంటే ఆయన చేయించుకుంటున్నారు మనతో, అంతే. అది చాలా ఈజీగా, కష్టపట్ల హ్యాపీగా ఏది కష్టపడకుండానే జరిగిపోతాంది. జరిగిపోతుంది. అదే మీ అందరి సహకారంతో ఇంకా ఇంకా జరగాలి. అది ఆ మనందరి సహనం సహకారం. నిన్న ఎంత నేర్పారో నిన్న అర్థమైంది మాకు. పొద్దున 10ంటికి చైతన్య జ్యోతి వస్తుంది అని వెయిటింగ్ అన్నమాట. 10 నుండి 3:30 వరకు కూర్చున్నాం. అబ్బా, అంత సహనం నేర్పారు గురువు గారు. అది అంతే. ఆయన ప్రతి దానిలోనూ మనకు నేర్పంది ఏమీ లేదు. ఎందుకని అంటే ఆయన 16 కళలు నిండి ఉండాలి, సూపర్ సంపూర్ణ చంద్రుడిలాగా. అది మనం ఆయన పిల్లలు అయినప్పుడు మనకు లేదా? ఆ హక్కు మనకే ఉంది. చాలా చాలా అద్భుతంగా. అది జ్యోతి కాదు, గురువు గారే వచ్చారు ఆహ్వానం పలకటానికి. జ్యోతి అని మనం అనుకుంటున్నాము, కానీ ఆ జ్యోతిలో ఉందే ఆయన. చూడండి, మరి మీరు కనిపెట్టారు కదా, అట్లా ప్రతి వాళ్ళు కనిపెడతారు అలాగే. అంత అద్భుతం అన్నమాట అది. అవునండి. ప్రతి ఇంటింటికి, ప్రతి ఊరు తిరగటం అంటే మామూలు విషయం కాదు కదా, సామాన్యం కాదు అది. ఇవాళ ఆయనే నడిపిస్తారు. అంతే, ఆయనే నడిపించుకుంటున్నారు, మనం కాదు. మన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం కావాలి. అవునమ్మా, అవును, చాలా అద్భుతము. మనందరము కూడా ఒక సైన్యం లాగా తయారవ్వాలనేది నా కోరిక. అది అలా అవ్వాలి కాదు, అది జరగాలి. అయ్యాము, ఇంకా అందరితో చేయించాలి. అది మనం ఒక్కడం అవటం కాదు, అందరూ కూడా సైనికుల్లాగా తయారవ్వాలి. అదే కావాల్సింది. ఓకే అమ్మా, బాగుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. అయ్యో, మీకే చాలా థ్యాంక్స్. నేను ఏం చెప్పానో నాకే తెలియదు, నేనేదో కూర్చున్నాను చెప్పాను అంతే. ఏమి చెప్పినా వినేదానికే కదా, వినేవా మాటలే కదా చెప్పింది. అవసరమైనయే వచ్చినాయి అన్ని. నాకు అసలు అలా తెలియదు చెప్పటం. వర్క్ ఏదైనా చేయమని చేస్తాను. ఇప్పుడు 100 మంది వంట చేసి పెట్టమంటే పెట్టగలను, కానీ ఇలాంటివి చెప్పటం నాకు. అందుకే అనిత అడిగితే, అమ్మ నేను రానులే అమ్మా అని చెప్పాను. స్టార్టింగ్ లో చెప్పారు, అడుగు ముందుకు వెయ్యాలి, అంతే. ఆయనే చెప్పిస్తాడు నోట్ తోటి, అంతే. అది కరెక్టే. సారు 1,00,000 మంది అనుభవాలు కావాలన్నారమ్మా పిఎంసిలో. ఇప్పుడు మీలాగా, ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా నాకు అలవాట్లేదు, నాకు తెలియదు కదా అంటే, నేనేమన్నాను, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పాను. నేను ఈ స్టేజ్ మీద చెప్పనమ్మా, విడిగా అందరికీ చెప్తా. విడిగా చెప్తారు, కానీ అప్పుడు అది రికార్డ్ కాదు కదా. ఇప్పుడు ఇది రికార్డ్ అయింది కాబట్టి ఇది ఉండిపోతుంది. కరెక్ట్, అదే అనుకుంటున్నా నేను కూడా. ఇప్పుడు మీరే ఇంత సేవ చేస్తూ మీరే ఇలా అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎలా వస్తారు? అవునమ్మా, కరెక్ట్. ఇది ఇప్పుడు మనకి సార్ ఏదైతే ఆచరించారో మనం వాటినే కదా తీసుకుంటున్నాం. అవును, అది కరెక్ట్. ఇప్పుడు మీరు రాకముందు ఏమో అనుకున్నారు, వచ్చిన తర్వాత ఇప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇంత మందితో కలుస్తున్నారు. అదే అంటే కరెక్ట్. అంటే అందరిలాగా క్లాస్ లాగా అలా చెప్పలేను అని నేను. అవునవును, అది మా క్లాస్ అవసరం లేదు, మీ అనుభవ జ్ఞానం కావాలి. క్లాస్ ఇంకొకసారి, అప్పుడు ఇంకొకసారి చెప్తాం. మణి అమ్మ మాట్లాడండి. నమస్తేనండి. నమస్కారం అమ్మా. నమస్కారం. జ్ఞానాన్ని నవ్వుతూ, నిర్మలమైన మనసుతో నవ్వుతూ, స్వచ్ఛంగా మనందరికి అది ఉందమ్మా, మనందరికీ ఉండదు. మీరు చూడు ఎంత నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నారు కదా. ఎదిగే వాళ్ళు ఒదిగే ఉంటారు అన్నట్టు, ఏమీ తెలియదంటూ ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. మరి అలాగే
పిఎంసి ఛానల్ డిజిటల్ మరి పత్రిజీ స్థాపించి కొన్ని కోట్ల మందికి ఇది అందిస్తున్నారు అని అంటే ఆయన యొక్క మరి ఇదేంటి ఫ్యాషన్ మరి ఎవరికి ఉంటదండి? ఎవరికి ఇంతమంది ఉండదు. ఈ భూమి మీద ఇస్తున్నారు అని ఎంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. లేరు లేరు మరి ఇప్పుడు ఇలాంటి రత్నాల్ని కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ చాలా ప్రతిరోజు ఉదయాన్నే మరి మధ్యాహ్నం అంటే టైం తప్పకుండా సాయంత్రం మరి ఎవరు ఈ సుజాత మరి ఇలాగే ఎంతో మంది ఎన్నో వేల మంది అంత సేవ చేస్తారంటే చిన్నపిల్లలై ఉండి ఇంకా పడుకుంటాము ఇంకా ఏదో అన్న కాకుండా ఈ ప్రపంచానికి అందించడానికి అంత సేవ చేస్తున్నారంటే నిజంగా పత్రిజీ ఎన్నుకున్నారండి. అందరికి వాళ్ళు చిన్నపిల్లలు కాదండి, వాళ్ళు హయ్యర్ సోల్స్, వయసులో చిన్నతనం అంతే. మనమేం పెద్దవాళ్ళం. ఓకేనండి, ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నారాయణ రెడ్డి సార్ మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే సార్. మీ ముఖమే సందేశం, నవ్వుతూ ఉండడం మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉన్నారు. నిన్న ఒక సాక్షి పేపర్లు వేశారు, సందేశం ముక్తాబాయికి నామదేవ్కి ఒక గురువు గారు ఒక లెటర్ ఇవ్వమన్నట. లెటర్ ఇవ్వమంటే అది ఖాళీ కాగితం, వాళ్ళు కూడా లెటర్ ఖాళీ కాగితం పంపించారంటే ఏమీ లేదు సందేశము. మరి గులాబీ పువ్వు ఏం చెప్పదు, అది దాని సువాసన అందరికి అందిస్తుంటది. అలా సువాసనగా మీరు ఆ స్టేజ్ కనిపిస్తే చాలు, మన ఆ చూసే వాళ్ళకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా సువాసన వస్తుంది. కాబట్టి అదే సందేశం. సందేశాలు మాటలతో ఏం వేస్ట్, అది మాటల్లో ఏం లేదు. ఆస్కార్లు పోయి ఎట్లా చెప్తారు, మాటలతో ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేం, మన ముఖమే సందేశాన్ని అందిస్తుందమ్మా. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ మాట్లాడండి. ఇంత అద్భుతంగా షేర్ చేసుకుంటారు ఒక్కొక్కరు. సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. పత్రిజీ ఆశయానికి ఎదురాత్మ చేసిన మాటలు ఎంతో మంది ఉన్నారు. వేషారథం అందరం అంతే సార్, మనందరం ఒకటే. చాలా సంతోషం. మీరు పత్రిక గారిని దగ్గరుండి చూసిన మహా వ్యక్తుల్లో చాలా మంది అడుగుతారు. మీరు జ్ఞాన జగత్తుకు వచ్చినప్పుడు అవును సార్, తప్పించే వాళ్ళకి తెలియపరిచే వస్తారు. మనందరం తప్పించాం కాబట్టి మహాత్ములు ఆ రూపంలో వచ్చారు. అవును సార్. దైవం మానస రూపం చదివాను, కానీ నా జీవితంలో అలాగ రూపంలో వచ్చారు. అవును అవును సార్, అది కరెక్ట్ మీరు చెప్పింది. నాకు మాత్రం ఒక 5 రూపాయలు తక్కువ ఇతను మార్చితే ఇలాంటి మహాత్ములు అసలు శరీరం సాధించారు, ఎక్కడైనా దొరుకుతారని ఎత్తుకాను. నేను కూడా మీలాగా అన్ని సంవత్సరాలు తిరిగాను, తిరిగాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు తిరిగాను. మాస్టర్ ఈకే గారి సంస్థల్లో కానీ, సత్యసాయి కానీ, ఓం శాంతి కానీ, విపස්සన కానీ ఎన్నో సంస్థలు తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్ళా సరే మీరు అన్నట్టు అక్కడ ఆ సంస్థ విషయాలు మనం తెలుసుకున్నాం. అవును. కానీ ఈ మహానుభావుడి దగ్గర ఉన్నది ఏంటంటే 7 వారాలు గురువు చదివినప్పుడు ఈ మహానుభావుడు దొరికాడు. గురువు కావాలని తప్పించినప్పుడు. ఈ నిమిషం మాట్లాడుతున్నా ఏమనుకోండి, ఎందుకంటే అంతరంగాన్ని చెప్పాలి. ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. విశాల హృదయాల దగ్గర విశాల ఓపెన్ అవ్వాలి. నిర్మలమైన మనస్తత్వం చెప్పకపోతే అక్కడి నుంచి వైద్యులు పడి బుక్లో రాశారు. గురువు గారి మాట మహాత్వం మీద వారి జీవిత లక్ష్యాలు చెప్పలేకుండా. మరణంలో మీరు చదివారా బుక్? ఏమో సార్, చదవటం అయితే నేను అన్ని బుక్స్ చదువుతా సార్. అయితే ఏమనుకోకపోతే గురువు గారు అసలు ఎలా జీవించారో ఈ పుస్తకంలో ఉందాం, దీని ప్రకారం జీవించారు అన్నమాట. అలాగే వారు మనకి పుస్తకం రాసి ఇచ్చారు, తులసీదారు. ఒక్కొక్క పేజీ ఎంతో బాగుందమ్మా. అవునవును. ఎన్నో మతాలు ఉన్నప్పటికీ తులసీదారు మాట ఎంత గొప్పదో చెప్పారమ్మ. అవును. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. గురువు గారు ఒరే బాబు మీరే దైవాలరా బాబు అని చెప్పారు. దైవాలని నిజంగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఓపిక చదివితే రాదు, అధ్యయనం చేయాలంటే నువ్వే దైవం అని చెప్పాడు రామతా. అర్థం మందికి వెళ్ళి చూసుకోండి, ఎదురుగా కనబడతారు ఎవరైతే దైవం అని చెప్పారు, అది మనమే దైవాలు. అంతే, చదవటం కదా సార్, ఆచరణలో కూడా తీసుకోవాలి. అదే
తర్వాత అది. మనం ఏది ఆషామాషిగా అనుకో కాదండి, అంతా పాటు ఆ. బోల్డ్ లోకాల నుంచి తీసుకొచ్చారట. ఇక లోకాల అవును నుంచి తీసుకొచ్చిన ఇది ఎంత గొప్ప పని అవును తెచ్చాం. నక్షత్రం. ఇంకా ఎందుకైనా మీరు భూమి మీద మీలో చాలా మార్పులు వస్తాయి. 1000 సంవత్సరాలు జీవిస్తామట చెప్పింది. ఒకరోజు ఆ. ఎందుకు 1000 సంవత్సరాలు. సారు ఒక జన్మహాచక్రుడు నేను బాధపడి పడుకున్నాను రాత్రి అంతా 3 రోజులు అవును వెళ్ళలేకపోతున్నాను ఎందుకని. కానీ తెల్లవారుజాము సార్ 1000 సంవత్సరాల కోసం చెప్పారమ్మా. ఇంట్లో ఉంది 1000 సంవత్సరాలకి. అదే మన శరీరంలో అందరికీ మార్పులు వస్తున్నాయి కదా, ఇలాంటి మార్పులు వస్తున్నాయి. అవును అసలు మనము ఎక్కడెక్కడి నుంచి శూన్యం నుంచి ఎలాగొచ్చాము ఈ పుస్తకం మీ వచ్చి ఉందాం. ఏది ఏ సార్ అది? మనిషిని పుట్టించి రహస్య మేడకు ట్రాన్స్లేట్ చేసి. అవును ఆ. అయితే ఇప్పుడు భూమి అంతమవదు అని చెప్పారు సార్. ఏం అవసరం లేదురా, ఈ రోజు ఆలోచించి భవిష్యత్తు భయపడదు. అవును. ఈ పుస్తకం రిలీజ్ చేశారు ఆ. మహా అవతారం. మహా అవతారం. ఎప్పుడు 7 పుస్తకాలు చూపిస్తాను నేను అందరికి. ఆ. ఎందుకంటే మీరు చదివాను ఉన్నదే. సార్ నేను కూడా అన్ని ఇది- చదివా కానీ నాకు గుర్తుండదంట కరెక్ట్ గా. మళ్ళా మీరు చెప్పినప్పుడు గుర్తొస్తుంది. ఒక్కొక్కలో గరిట పట్టుకు ఈ పుస్తకం ఈ మధ్య కొంచెం దగ్గర పెట్టి చదువుతున్నామ్మా. అందరూ చదవండి బాబు. రహస్యం. మీ జీవితంలో రహస్యం. ఆరోగ్యం కావాలా, మీ జీవితంలో సంబంధాలు బాగుండాలి, మీ జీవితంలో డబ్బు కావాలా, ఏది కావాలని ఇచ్చేస్తారు. ఆ. 2 కోట్ల మందిని ప్రభావితం చేసింది ఈ పుస్తకం. మరి ఇప్పుడు కూడా తీయకపోతే మీ ఇష్టం. ఆ. 2 కోట్ల మంది. నా జీవితాన్ని కూడా 15 సంవత్సరాలు కూడా చదువుతున్నాను. కానీ ఈ మధ్య పుస్తకాలు ఒక్కొక్కటి దొరుకుతున్నాయి. అంటే అవును. ఈ పదం వాడకూడదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయమంటారు కదా పని. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతున్నాను ఈ మధ్య భయపడి. ఆ. ఎంత పుస్తకం అండి ఇది, ఎంతో అవును. అద్భుతమైన పుస్తకం అండి. ఆ. ఇలా చెప్పుకుంటే ఎన్నో. ముఖ్యంగా మీతో మాట్లాడవలసింది ఏంటంటే, మాటల కన్నా పనులు ముఖ్యమట. చేతలు. అది అవును మాట్లాడుట కన్నా మౌనం గొప్పది. కానీ మౌనంలోంచే అసలు సత్యాలు దొరుకుతాయి. దొరికిన తర్వాత మనం సేవ చేస్తాం. మరి మీరు ట్రస్టీగా ఉంటూ పిఎంసి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మరి 4-5 కోట్ల మందికి వెళ్తుంది కాబట్టి మరి అవును సార్. పిఎంసిని కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పత్రి గారు ఎలాగైతే మానస పుత్రిక ధ్యాన జగత్తుని చేస్తున్నామో, ప్రపంచం అంతా స్పిరిచువాలిటీ ఎలాగెళ్ళిందో ఇప్పుడు ఇది చక్కగా పిఎంసి ద్వారా ఎన్నో కొత్త మంది వచ్చారు. ఈ జ్ఞానాన్ని మన ద్వారా పంచడం అనేది చాలా గ్రేట్ వర్క్ కదా సార్. దయచేసి మీ అందరికి ఈ ప్రేక్షకులకి మీ దగ్గర ఇందులో రాసే 10వ వంతు దానం చదవండి. ఎవరైనా అవును. అవసరమైతే నా దగ్గర ఫోన్ నెంబర్ కొట్టండి, ఆడియో పెడతాను. ఎవరో చదివి ఉంచారు. 10వ వంతు దానం ఇస్తే మనం ఎంత గొప్ప దానాలు చేయడం వల్ల ఎంతో లాభమో తెలుస్తుంది. అవును ఎందుకంటే దానం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఒక నీటి మీద రొట్టె మొక్క విసిరితే ఎలాగైతే బాగా ఉబ్బొస్తుందో, అది నువ్వు ఏదైతే ఇస్తావో అది 10 రెట్లే వస్తుంది. అవును సార్ కరెక్ట్. అది దయచేసి డబ్బుని ఏది వచ్చి మనం లేదు వృధాపరచకుండా మనకున్న అది 10%, 5% అవును విశ్వ కళ్యాణం కోసం ముఖ్యంగా అవును పిఎంసిని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పిఎంసి అనేది ఎంతో మంది వ్యక్తులతో కూడుకున్నది, వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. ఎందుకంటే అవును. 40,000 పైబడి కంటెంట్స్ పెట్టారు. అది ఆయన కళ ఆశయం అయింది, మనం పూర్తి చేయాలి కదా సార్. అలాగే 1000 ఛానల్స్ వస్తాయన్నారు. తీరితే అమ్మా ఇప్పుడు ఆల్రెడీ పిఎంసి 2 ఛానల్స్ ఓపెన్ అయిపోయాయి. బెంగాలీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అవును. మరాఠీ, గుజరాతీ అన్ని వచ్చాయమ్మా. అన్ని వచ్చాయి. చాలా ఆనందం. ఈ చాలా. రోజు ప్రతినిధిగా మీరు వచ్చినందుకు మీకు మాధవందనాలు చేస్తాను. మీకు కాదు, మీలో ప్రతిభకి, మీలో సేవకి అందరి వ్యక్తి పుష్పాలకి థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మా అనితమ్మ కూడా వృద్ధురాలు, అంటే జ్ఞాన వృద్ధురాలు. 20 సంవత్సరాలు అవును సార్. బయటకు రాలేదు. అంత చాలా. పరిచయం కానీ ఆమె ఇప్పుడిప్పుడు వ్యక్తమవుతుంది. కానీ మొదటి భగవద్గీత శ్లోకము చాలా బాగా వివరిస్తుంది. ఆయా సమయాల్లో ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు. అలా జన్మ తీసుకుని వచ్చారు. అవును ఎందుకంటే మనము చీనీ చిదంబరాలు మంజీ మాత్రం రాలేదు. ఆఖరి జన్మ చేసుకోవడం. అది ఆఖరి జన్మ ఎలాగవుతుందంటే ఒక పుస్తకంలో నాకు పూర్ణాత్ వస్తుంది. సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అవుతాం. సేవే ప్రేమ పంచుకోవడమే. మీరు కాంతి అంటున్నారు కదా, ఈ పుస్తకం మొత్తం పరిశోధన అంతా ఏం చెప్తుంది? ప్రేమ పంచుకోవడం ద్వారా కాంతి శక్తి, భయము అత్యాశ ద్వారా చీకటి శక్తి ఉంటది. భయము అత్యాశ తగ్గించిన మరుక్షణం కట్ చేసుకోమని, ప్రేమ పంచుకుంటే మీరు ఉన్నత లోకాలకు వెళ్తారు. చాలా సింపుల్ గా చెప్పాడు. సంతోషం అండి. ఇలా ఎక్కువసేపు మాట్లాడిన ఎవరు చెయ్యలేదని చాలా చాలా ప్రేమ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా మీ వివరణ ఇచ్చారు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరికి ఇంత మహాభాగ్యం కలిగించినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ దంపతులు ఇద్దరికి మనం ఎంతైనా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. చిన్న మాట అమ్మా.
చెప్పండి సార్. దయచేసి జూమ్ లో ఉన్న మిత్రులు వారి జీవితం అంతా పణంగా పెట్టి వారు ఎంతో సేవలు చేసిన మహా వ్యక్తులు వస్తున్నారు ఈ పిఎంసి డిగ్రీలో. వ్యక్తి పుష్పాలు మామూలు కాదు. దయచేసి మనకు కొంచెం 5-10 నిమిషాలు ఎలాగ సమయం ఉంటుంది కాబట్టి 7 లోపే 5-10 నిమిషాలు నా చిన్న మనవి ఏంటంటే, ఇంత గొప్ప పని చేసి వచ్చిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలి మనం. ఎందుకంటే మన తరపున మన ధర్మం అది. పత్రి గారు చూడండి, ఎవరైనా సేవ చేస్తే వాళ్ళకి బ్రహ్మ వ్యర్థరిష్ట ఇచ్చి వారి పాదాలు కూడా వారు సృజించారు లేదమ్మా. ఎందుకంటే వారి కృతజ్ఞత. తర్వాత ఏ పట్టణం వెళ్ళినా సరే వాళ్ళకి వాళ్ళు ఎవరైతే పత్రి గారు సేవ చేశారో వాళ్ళకి బ్రహ్మఋషులు ఇచ్చారు. అంటే బ్రహ్మఋషులు వారు ఒక్కరే కాదు, అందరం బ్రహ్మఋషులు. కొద్ది మందికి ఇచ్చానన్నారు. అలాగా మనం ఈ జూమ్ లోకి వచ్చినప్పుడు లాస్ట్ లో 1 నిమిషం 2 నిమిషాలు కృతజ్ఞత చెప్తే, లేదా మీ అభిప్రాయం చెప్తే, అది చెప్పే వాళ్ళు కూడా మరింత స్ఫూర్తి కలుగుతుంది. కలిగి మరింత ముందుకెళ్ళి సేవ చేస్తారండి. అందుకే పత్రి గారు ప్రతి పట్టణం వెళ్తే నువ్వే ప్రెసిడెంట్, నువ్వే సెక్రటరీ అంటే కొంత వర్క్ చేశారు. ఇప్పుడు శాస్త్రరత్న గారు మామూలు వదిలేస్తే ఏదో ధ్యానం చేసుకుని నిజ ప్రచారం చేసుకుంది. కానీ ఒక పదవి ఇచ్చినప్పుడు బాధ్యత తీసుకుంటాం మనం. అలాగే పిఎంసి ఇప్పుడు పిరమిడ్ సేవాదాలు చాలా చాలా అవసరమండి. ఇప్పుడు అక్కడ లక్షల మంది వస్తారు, వాళ్ళందరికీ సేవ చేయాలి. పిరమిడ్ లో సైలెన్స్ పొందాలి, అన్నదానం చెయ్యాలి, మరి బాత్రూమ్ దగ్గర ఉండాలి, లేకపోతే అకామిడేషన్ దగ్గర ఉండాలి. కొంతమంది మనుషులు కావాలి. కాబట్టి మనలో సమయం ఉన్న వ్యక్తులు దయచేసి మీకు మీరుగా స్వచ్ఛందంగా ఏదైనా స్వచ్ఛందంగా చేస్తే, అడిగితే చేయడం కాదు, అవసరాన్ని గుర్తించేయడం. ఎప్పుడైతే ఈ బుక్ లో రాసాడమ్మా, మీరు ఎప్పుడైతే ఇతరుల అవసరాలకు అనుగుణంగా మీరు చేస్తూ ఉంటారో మీకు అవసరమైనప్పుడు అది మీకు అంత. ఇందులో క్లియర్ 13 చాప్టర్లు ఉందండి. నా జీవితం అలా జరిగిందమ్మా. నా జీవితం ఎవరికైనా సరే తెరిచిన పుస్తకంలా ఉంది. నా జీవితం అన్ని సమకూరే. జ్ఞానము ముఖ్యంగా మహానుభావుడికి రావడమే చాలా సంతోషం. ఎందుకంటే సేవకి ప్రతిఫలము సేవ. దయచేసి మీకున్న డబ్బుల్లో 10 రూపాయలు 20 రూపాయలు 10 మంది వచ్చి 4 రాళ్ళు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత రాజుగారు అందరికీ ఆవులు ఇచ్చారట, పాలు వేయమన్నారు. 1 లీటర్ ఇవ్వండి రా చాలు, ఇంకేం అవసరం లేదంటే అప్డేట్ చేసి అందరూ అనుకున్నారట, నా ఒక్కరే పాలు వేయకపోతే ఏటైపోద్ది అన్ని పాలు అనుకుని అందరూ ఒక లీటర్ నీళ్ళు పట్టుకెళ్ళి వేసారట. తీరా చూస్తే పెనం తీస్తే పాలు లేవు, నీళ్ళే ఉన్నాయి. ఎవరికైనా ప్రేమతో చెప్తున్నాను, లేవనుకోకండి. ఎందుకంటే భూమి నుంచి ఏమి పట్టుకెళ్ళమండి, మనం చేసే పుణ్యము పురుషార్థం. ఇప్పుడు రాశాడు సశీలత వినయాన్ని. పత్రి గారు అలా జీవించి చూపించారమ్మా. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చిన వాడికి అంతా తనది అయిపోతాడు. మేర్దారి పుస్తకం చెప్తుంది అంతే సార్. అంత ఇచ్చివద్దు, సొంత లాభము కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడు. సొంత లాభం కొంచెం అంటే మనకున్న దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఉపయోగపడుతుందని. ఎందుకంటే ఈ మూవ్మెంట్, ఈ ఛానల్ ని విశ్వవ్యాప్తం మరింత చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ మన అవసరమని నా తరగతి. ప్రేమతో అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, వీటన్నింటి ద్వారానే మనం ఏం చేసినా ముందుకెళ్ళగలుగుతాము. ఈ విషయాన్ని చివరిలో బాగా చెప్పారు. ఇప్పటి వరకు ఈ చూసిన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వారందరికీ, నచ్చడం కాదు, మీకు తెలిసిన వారందరికీ ఎవరికి అవసరం ఉందో చెప్పలేము. ఒక వీడియో ద్వారా మారిన వారు బోలెడు మంది. అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మనం 5,000కి దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబర్స్. మీ త్వరలో 5,000 పూర్తి చేసుకుంటాం. దానికి మనం మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా 11 గంటలకి అనస్థేషియా నాలెడ్జ్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.